ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ ని ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. చీనా వంతెన భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్ లోని రేసి జిల్లాలో బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది. వంతెన పూర్తయినప్పుడు 1263 మీటర్ల పొడవు, ఆర్చ్ స్పాందులం 480 మీటర్లతో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో, కౌరి వైపు వయాడక్ 650 మీటర్ల పొడవుగా ఉంటుంది. ఈ వంతెన అనేక వంతెనల సొరంగాల యొక్క భాగం. దీనిని జమ్మూ కాశ్మీర్ లోని USBRL ప్రాజెక్ట్ కాత్రా లావోలి విభాగం నిర్మిస్తుంది. ఈ లింక్ లో మరో చిన్న ఆర్చి వంతెన కత్రా రేసి మధ్య 657 మీటర్ల పొడవుగా 189 మీటర్ల ఎత్తులో అంజికాద్ వంతెన ఉంటుంది. వాస్తవానికి చీనా బ్రిడ్జ్ డిసెంబర్ 2009కి పూర్తయ్యేలా నిర్ణయించబడింది. అయితే సెప్టెంబర్ 2008లో చీనా వంతెన యొక్క స్థిరత్వం, భద్రత మీద ఆందోళన చెంది దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వంతెన పని 2010లో పునఃప్రారంభం పడింది. నిర్మాణము 2015కి పూర్తి కాగలదని, ఇది పూర్తయితే చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా అవుతుందని భావిస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ సూచనల మేరకు చీనా వంతెన డిజైన్ ప్రొవైడర్ గా సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ మాధవీలతను నియమించారు. ఒక తెలుగు మహిళ భారత అత్యున్నత ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకాశం రావడం గర్వించదగ్గ విషయం. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.